మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మంచి ఎనర్జెటిక్ స్పీచ్ ప్లీజ్. అందరికీ నమస్తే. ఉత్సవం ఈ సినిమా గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అండ్ రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాల్లో డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇలాంటి సినిమా నిజంగా ఒక ఉత్సవం లాగా ఉంది, థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అంతేకాదు మన నాటక రంగం కళా పరిషత్ ఆర్టిస్టుల గురించి కానీ ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉందండి. ఈ సినిమా ఎందుకు చూడాలని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, ప్రతి సినిమా గురించి ఈ సినిమా నేను ఎందుకు చూడాలని. సో మన కల్చర్ గురించి, ఒక సురభి పరిషత్ కానీ లేకపోతే నాటక రంగాల్లో ఆర్టిస్టులు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ప్రేమ గారి క్యారెక్టర్ గురించి చెప్తూ బిడ్డ ఏడుస్తున్నా కూడా నాటకం కంప్లీట్ అయ్యి వెళ్ళి బిడ్డకు పాలిచ్చింది అనేది నిజంగా ఒక ఆర్టిస్ట్గా ఒక సీనియర్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తూ ప్రేమ గారు ఆ క్యారెక్టర్ చేశారు. ఒక ఆర్టిస్ట్కి, ఒక నటుడికి అన్నిటికీ మించి డబ్బులు కాదండి, అన్నిటికీ మించి చప్పట్లు. సో ఆ చప్పట్ల కోసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులకి ఒక అవకాశం వస్తే ఎంత బాగుంటుంది. మళ్ళీ మన నాటక రంగంలో ఉన్న నటీనటులను తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లో నాటకాలు వేయించి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందనే ఒక మంచి థాట్ మన అర్జున్ సాయి గారు క్రియేట్ చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరించి మళ్ళీ జనాలందరికీ కూడా చెప్పి ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడాలి. ఆ ఫీల్ని మీరు, ఎందుకంటే ఇప్పుడు మన నాటక రంగంకి వెళ్ళి మన స్టేజ్ దగ్గరికి వెళ్ళి నాటకాలు చూసే టైం లేదు జనాలకి, నాటకాలు కూడా రావట్లేదు. కాబట్టి థియేటర్లో చూస్తే లాస్ట్ సీక్వెన్స్ ఒకటి అద్భుతంగా ఉంటుందండి ప్రకాష్ రాజ్ గారిది. సో దయచేసి ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసి, మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. దిలీప్ భాయ్, యూ రాక్డ్ ఇట్. ఇంతకుముందు మంజు చెప్పినట్టుగా ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా పెద్ద యాక్టర్స్ అందరితో పాటు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కడ బీడియం కనిపించకుండా చాలా సూపర్గా పర్ఫామ్ చేశారు దిలీప్. అండ్ అలాగే మిగతా పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ సినిమాలో పార్ట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అభి.